చదివింది 10వ తరగతి. ఉద్యోగం ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్. కట్ చేస్తే ఇప్పుడు అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అస్సాంకు చెందిన అబ్దుల్ అలీం సక్సెస్ స్టోరీ ఇది. క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉండాలని లేదు, అలాగే నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి క్వాలిఫికేషన్ ఉండాలని లేదు. ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా ఎంతో నాలెడ్జ్ ఉన్నవారు కొందరుంటారు. ఆ నాలెడ్జ్కి తోడు ఏదైనా సాధించాలని కసి పట్టుదల తోడైతే చాలు, జీవితంలో ఎదుగుతారు. అలాంటి ఓ అరుదైన వ్యక్తి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. పట్టుదల ఉంటే చదువు నేపథ్యంతో సంబంధం లేకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అస్సాంకు చెందిన ఓ యువకుడు నిరూపించాడు. కేవలం 10వ తరగతి మాత్రమే చదివి ఓ ప్రముఖ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా జీవితం ప్రారంభించిన అబ్దుల్ అలీం తన స్వయం కృషితో అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అస్సాంకు చెందిన అబ్దుల్ అలీం 2013లో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జోహోలో సెక్యూరిటీ గార్డ్గా చేరాడు. తనకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని అడ్డంకిగా భావించకుండా టెక్నాలజీపై ఉన్న ఆసక్తితో కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. డ్యూటీ లేనప్పుడు ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టాడు. ఆన్లైన్ ట్యూటోరియల్స్, పుస్తకాల సహాయంతో స్వయంగా కోడింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. అలీం పట్టుదల, నేర్చుకోవాలన్న తపనను గమనించిన కంపెనీలోని సహ ఉద్యోగులు, ఉన్నతాధికారులు అతన్ని ఎంతగానో ప్రోత్సహించారు. వారి మద్దతుతో టెక్నికల్ విభాగంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 8 ఏళ్ల పాటు పడిన కష్టం ఫలించి చివరికి అతను సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న అదే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించాడు. 2021లో తన 8 ఏళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ అలీం లింక్డ్ఇన్లో ఓ పోస్ట్ పెట్టాడు. సెక్యూరిటీ గార్డ్గా మొదలైన తన ప్రయాణం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎలా మారిందో అందులో వివరించాడు. ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. అతని పట్టుదలను, కృషిని చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందారు. సరైన విద్యార్హతలు లేకపోయినా స్వయం కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని అలీం నిరూపించాడు. ఇప్పుడు అతను జోహో కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కోడ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులపై పనిచేస్తూ తన కలను సాకారం చేసుకున్నాడు.